ప్రతి దేశంలో నాయకులు ఉంటారు, కానీ కొంతమంది లీడర్స్ మాత్రమే సామాన్యుల నుండి, చిన్న పట్టణాల నుండి పెద్ద కలలను మోస్తూ పైకి వస్తారు. అలాంటి ఒక నాయకుడే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన జీవితం కష్టపడి పనిచేసే ఏ కళైనా సాధ్యమే అని నిరూపించింది. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17 గుజరాత్ లో ఉన్న వడ్నగర్ అనే ఒక చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ లోకల్ రైల్వే స్టేషన్ లో ఒక టీ స్టాల్ నడిపేవారు. మోదీ తన తండ్రికి టీ స్టాల్ లో సహాయం చేసేవారు. జీవితం సులభం కాదు, కానీ ఇక్కడే మోదీ కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, సేవా విలువలను నేర్చుకున్నారు. చిన్నతనంలోనే ఆయనకి డిబేట్స్ అండ్ ఆధ్యాత్మిక విషయాలపై చాలా ఆసక్తి ఉండేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS నుండి ప్రేరణ పొంది మోదీ చిన్న వయసులోనే స్వచ్ఛంద కార్యకర్తగా చేశారు. ఆయన నిస్వార్థ సేవా ప్రయాణం అక్కడి నుండి మొదలైంది. తన యుక్త వయసులోనే ఆయన భారతదేశం అంతా పర్యటించి సామాన్య ప్రజల కష్టాలను దగ్గర నుండి అర్థం చేసుకున్నారు. ఈ అనుభవం దేశం కోసం ఆయన దృష్టిని బాగా ప్రభావితం చేసింది. భారతీయ జనతా పార్టీతో ప్రధాన రాజకీయాలలోకి వచ్చినప్పుడు మోదీ గారి జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆయన సంస్థాగత నైపుణ్యాలు, కష్టపడి పనిచేయడం అండ్ దూరదృష్టి అనతి కాలంలోనే ఆయన ఒక కీలక వ్యక్తిగా మార్చేశాయి. 2001 లో ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. తర్వాతి 13 సంవత్సరాల్లో ఆయన రాష్ట్రాన్ని వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మంచి పాలన వైపు నడిపించారు. గుజరాత్ మోడల్ అనేది జాతీయంగా, అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షించింది. 2014 లో నరేంద్ర మోదీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన పవర్ఫుల్ ఉపన్యాసాలు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదంతో లక్షలాది మందిని ఆకట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. మే 26, 2014 నరేంద్ర మోదీ భారతదేశపు 14 ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 లో మోదీ గారు మరొకసారి బీజేపీని అంతకంటే పెద్ద విజయం వైపు నడిపించారు. ఆయన రెండవ పదవీ కాలం సాహసోపేతమైన సంస్కరణలపై దృష్టి పెట్టింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అండ్ బలమైన విదేశాంగ విధానం. ఆయన నాయకత్వంలో భారతదేశపు అంతర్జాతీయ ప్రతిష్ట గణనీయంగా పెరిగింది. ట్వంటీ 2024 లో నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశంలో వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన రెండవ నాయకుడిగా నిలిచారు. ఈ విజయం ఆయన నాయకత్వం, దూరదృష్టి మరియు బలమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించాయి. వడ్నగర్ లో ఒక టీ అమ్మే వ్యక్తి నుండి యునైటెడ్ నేషన్స్ G20 శిఖరాగ్ర సమావేశం లాంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఒక గొంతుగా మారిన నరేంద్ర మోదీ జీవితం కష్టపడి పనిచేయడం, దృఢ సంకల్పం, ప్రజాస్వామ్యంపై నమ్మకానికి ఒక నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ పరివర్తన్, మహిళా సాధికారత, స్వతంత్ర శతాబ్ది అయిన 2047 నాటికి భారతదేశాన్ని ఒక ప్రపంచ శక్తిగా మార్చడం ఆయన లక్ష్యాల్లో ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి ప్రయాణం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. అది ఆశ, మార్పు, ఏ కళ కూడా పెద్దది కాదు, ఏ నేల కూడా చిన్నది కాదు అనే ఆలోచనల గురించి. వడ్నగర్ లోని రైల్వే స్టేషన్ నుండి న్యూఢిల్లీలోని అధికార మార్గాల వరకు మోదీ గారి జీవిత కథ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. HMTV wishes our beloved PM a very happy birthday.